పాండురంగని దర్శనాని కోసం అయితే మేము పండరీపురం వెళ్ళాము. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి దర్శనం కోసం అయితే స్టార్ట్ అయ్యాము. దారి మధ్యలో ఇలా బొట్టు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. మేమైతే ఇలా బొట్టు పెట్టించుకొని దర్శనం అయితే స్టార్ట్ చేసాము. రోడ్డుకు ఇరువైపులా మాత్రం షాపింగ్స్ చాలా ఉంటవి. టెంపుల్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ప్యాకింగ్లో ఉంది కాబట్టి అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను. దర్శనం కోసం అయితే మాకు 3 అవర్స్ టైం పట్టింది. 3 అవర్స్ టైం పట్టినా కూడా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. అంత టైం మేము ఉండలేము, క్యూలో నిలబడలేము అనుకున్న వాళ్ళకైతే ముఖ దర్శనం అయితే ఉన్నది. ముఖ దర్శనం అయితే ఓన్లీ 10 మినిట్స్లో అయిపోతుంది. దర్శనం తర్వాత నేను గాజులు అయితే పెట్టించుకున్నాను. ఇవంట రుక్మిణీదేవి గాజులు అంటున్నారు. ఇవి నిప్పుల పైన కాల్చి మన చెయ్యి ఎంత ఉంటే అంత సెట్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి అంత ఎక్కువేమీ లేదు, రీజనబుల్గా ఉంది. ఒక పేరు వచ్చేసి 30 రూపీస్ అంట. ఎక్కువ పేరు తీసుకుంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువే చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చినవి. అక్కడ గాజులనే కాదు, ఏదైనా రీజనబుల్ ప్రైజే ఉన్నవి. చాలా ఎక్కువ ప్రైజ్ అయితే అస్సలు లేదు. నాకు చాలా మంచిగా అనిపించింది అక్కడైతే. ఏదైనా చాలా బాగుంది. ఇక మా ట్రిప్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. బాయ్.